ఏదైనా విద్యా సంస్థలో పూర్వ విద్యార్థులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు తమ చదువును పూర్తి చేసి వివిధ వృత్తి మరియు జీవిత మార్గాల్లోకి వెళ్లిన పూర్వ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా పాఠశాల లేదా విశ్వవిద్యాలయ సంఘంలో కీలకమైన భాగంగా ఉంటారు. వారు వారి పరిధి మేరకు అంబాసిడర్లుగా పనిచేస్తారు, దాని ఖ్యాతిని, విలువలను విస్తృత ప్రపంచంలోకి తీసుకువెళతారు. పూర్వ విద్యార్థుల ప్రాథమిక పాత్రలలో ఒకటి వారి ఆల్మా మేటర్తో సంబంధాన్ని కొనసాగించడం. ఈ కనెక్షన్ తరచుగా విద్యార్థులుగా ఉన్న సమయంలో ప్రారంభమవుతుంది మరియు వారి జీవితాంతం కొనసాగుతుంది. పూర్వ విద్యార్థుల సంఘాలు లేదా నెట్వర్క్లు ఈవెంట్లు, రీయూనియన్లు మరియు నెట్వర్కింగ్ అవకాశాలను నిర్వహించడం ద్వారా ఈ బంధాన్ని సులభతరం చేస్తాయి. ఈ కార్యకలాపాలు పూర్వ విద్యార్థులు పరస్పరం మరియు ప్రస్తుత విద్యార్థులు మరియు అధ్యాపక సభ్యులతో సన్నిహితంగా ఉండటానికి సహాయపడతాయి. ఇంకా, పూర్వ విద్యార్థులు సంస్థకు వివిధ మార్గాల్లో సహకరిస్తారు. వారు విరాళాలు మరియు నిధుల సేకరణ ప్రయత్నాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. ఇది స్కాలర్షిప్లు, పరిశోధన గ్రాంట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఇతర కార్యక్రమాలకు కీలకం. వారి వృత్తిపరమైన నైపుణ్యం మరియు అనుభవం ప్రస్తుత విద్యార్థులకు మెంటర్షిప్ ప్రోగ్రాంలు, కెరీర్ సలహాలు, ఇంటర్న్షిప్లు మరియు ఉద్యోగ నియామకాల ద్వారా ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక మరియు వృత్తిపరమైన సహకారాలకు అతీతంగా, పూర్వ విద్యార్థులు వారి ఆల్మా మేటర్కు విలువైన అభిప్రాయాన్ని మరియు ఇన్పుట్ను అందిస్తారు. వారు వారి స్వంత అనుభవాల ఆధారంగా విద్యా కార్యక్రమాల బలాలు మరియు బలహీనతలపై అంతర్దృష్టులను అందించగలరు. ఈ ఫీడ్బ్యాక్ సంస్థలను నిరంతరం మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు విద్యార్థులు మరియు సమాజం యొక్క మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా, పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు రోల్ మోడళ్లుగా మరియు స్ఫూర్తిగా నిలుస్తారు. వారి వ్యక్తిగత ప్రయాణాలు మరియు విజయాలను పంచుకోవడం ద్వారా వారు విజయానికి సంభావ్యతను మరియు నాణ్యమైన విద్యకు దారితీసే విభిన్న కెరీర్ మార్గాలను ప్రదర్శిస్తారు. పూర్వ విద్యార్థుల నిశ్చితార్థం యొక్క ఈ ప్రేరణాత్మక అంశం విద్యార్థులను శ్రేష్ఠత కోసం ప్రయత్నించడానికి మరియు వారి స్వంత ఆకాంక్షలను కొనసాగించడానికి ప్రోత్సహిస్తుంది. పూర్వ విద్యార్థులు విద్యా సంస్థల జీవితంలో సమగ్ర వాటాదారులు. వారి నిరంతర మద్దతు, మార్గదర్శకత్వం ద్వారా వర్తమానం మరియు భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించమని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది.